కొంతకాలంగా బీఆర్ఎస్ విధానాలపై పరోక్ష విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక్కసారిగా దూకుడు పెంచారు. సొంత పార్టీపై ప్రత్యక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకురావాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని, దీన్ని వ్యతిరేకించడం సరికాదంటూ బీఆర్ఎస్ తీరును తప్పుపట్టారు. తీన్మార్ మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై పార్టీ స్పందించకపోవడంపైన ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కాకున్నా తర్వాతైనా తన దారిలోకి రావాల్సిందేనంటూ ఆమె వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి కవిత మద్దతు ఇస్తున్నారా, లేక బీసీ రిజర్వేషన్లపైనే మాట్లాడుతున్నారా, అసలు కవిత వ్యూహం ఏంటి అన్న అంశాలపై గులాబీ శ్రేణుల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. జూబ్లీహిల్స్లోని తన నివాసంలో గురువారం ఆమె మీడియాతో చిట్చాట్గా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా ఆర్డినెన్స్ తేవడం సరైందేనని కవిత ప్రకటించారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలంటూ కేంద్రానికి పంపిన బిల్లు, ప్రస్తుతం తీసుకొచ్చే ఆర్డినెన్స్ రెండు వేరువేరనే విషయం చెప్పకుండా బీఆర్ఎస్ వాళ్ళు ఆర్డినెన్స్ను వ్యతిరేకించడం విడ్డూరంగా ఉంది. 2018లో తెచ్చిన పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఇటీవల రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. ప్రభుత్వం తెచ్చే ఆర్డినెన్స్పై న్యాయ నిపుణులతో చర్చించిన తరువాతే నేను మద్దతు ఇస్తున్నా. ఈ విషయంలో చివరకు బీఆర్ఎస్ కూడా నా దారిలోకి రావాల్సిందే అని వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో 2 బిల్లులు పెట్టాలని మొదట డిమాండ్ చేసింది కూడా తానేనని గుర్తు చేశారు. తనను ఉద్దేశించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసిన అసభ్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు నోరు మెదపకపోవడం దారుణమని, దీనిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని వెల్లడించారు. మల్లన్నను జనాభా లెక్కల నుంచి తీసేశానని, ఆయనెవరో కూడా తనకు తెలియదని, ఆ ఎమ్మెల్సీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని పేర్కొన్నారు. కొప్పుల ఈశ్వర్ స్వయంగా బొగ్గుగని కార్మికుడని, ఆయనకు టీబీజీకేఎస్ బాధ్యతలు అప్పగించడాన్ని స్వాగతిస్తున్నానని కవిత వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో బనకచెర్ల అంశమే లేదంటూ రేవంత్ రెడ్డి బుకాయిస్తున్నారని కవిత ధ్వజమెత్తారు. అదే సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టును చంద్రబాబుకు అప్పనంగా అప్పగించారని ఆరోపించారు. తెలంగాణ పట్ల బాధ్యత లేని రేవంత్ రెడ్డికి సీఎం పదవిలో ఉండే అర్హత లేదని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఈ నెల 21 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బనకచెర్లతో పాటు బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్లాలని డిమాండ్ చేశారు.